ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కు మళ్ళీ ప్రమాదం. తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల పర్వం వేడెక్కుతుంది. విజయవాడలో సీఎం జగన్ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే రాష్ట్రంలో జరగబోయే సంఘటనలను కొందరు ముందుగానే అంచనా వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి 4 రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో చేసిన పోస్ట్ను ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనాలు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన పోస్ట్ చేశారు. ఇవి ఎన్నికల మూడ్ను మార్చేస్తాయని ముందుగానే అంచనా వేశారు. ఈ క్రమంలో సీఎం జగన్పై రాయి దాడి ఘటనతో చోటు చేసుకోవడం గమనార్హం. కాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరి గుర్తు తెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని కూడా విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. చికిత్స అవసరం అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. అయితే ఈయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. కాకపోతే చాలా మాటికి మాత్రం జరిగినాయి అని చెప్పి అందరూ కూడా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు, ఇంకా తర్వాత ఏం జరుగుతుందా అని. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.